ముఖ్యమంత్రులుగా చేసిన వారిలో ప్రజలతో మమేకమైన వారిని వేలపై లెక్కించవచ్చు. అటువంటి వారిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. అందుకు మీడియాలోనే అనేక ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కాట్రేనికోన మండలం చెయ్యరులో మహిళలతో కలిసి గ్రామంలో కలియు తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భద్రతా సిబ్బంది వెంట నడవబోతే వారిని మహిళలతో మాట్లాడుతూ గ్రామాన్ని పరిశీలించారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకొని రేపు జూన్ 1న ఇవ్వాల్సిన పింఛన్ రూ. 4,000కు ఈరోజే వారి చేతికి అందించారు. ఆ తర్వాత గ్రామంలోనే నిర్వహించిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా తమ తమ నియోజకవర్గాలలో, గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రతిపక్ష పార్టీ చేస్తున్న దుష్ప్రచారం నమ్మవద్దని హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తామని, ఇదే వేగంతో రాష్ట్ర అభివృద్ధి జరిగితే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కనుక మరిన్ని కొత్త పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్ చుట్టూ పెద్ద పెద్ద ఇనుప బ్యారికేడ్లు పెట్టించుకున్నారు. ప్యాలెస్ దాటి బయటకు రావాల్సి వస్తే రోడ్డుకి ఇరువైపులా పరదాలు కుట్టించుకునేవారు. సభ జరిగే చోట చుట్టుప్రక్కల పచ్చడి చెట్లు నరికించేశారు. నేను ఎక్కడికి పారిపోలేదు అంటూనే నేటికి ప్రాణభయంతో ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదు. కేసీఆర్ తనకి ప్రాణభయం ఉందని ఎన్నడూ నోటితో చెప్పలేదు. కానీ ఆయన కూడా ప్రగతి భవన్ చుట్టూ పెద్ద పెద్ద ఇనుప బ్యారికేడ్లు పెట్టించుకున్నారు. చాలా అరుదుగా బయటకు వచ్చేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా లోనికి రానిచ్చేవారు కారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా హాయిగా గ్రామస్తులతో కలిసి తిరుగుతున్నారు. వారి ఇళ్లకు వెళ్ళి వారిచ్చే టీ, కాఫీలు తాగుతున్నారు.